త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 21 వార్డులో పట్టణ అధ్యక్షుడు కట్టకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి పాల్గొన్నారు. కాలనీలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గత 2 సంవత్సరాలుగా పాలకులు ప్రజలకు అవసరమైన ఏ ఒక్క అభివృద్ధి పనిని కూడా చేయలేకపోయారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు విజయం సాధించడం ద్వారానే భూపాలపల్లి పట్టణానికి కావాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలు ఆశించే మార్పులు సాధ్యమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో సంవత్సర కాలం అయిపోయింది. ఈ మున్సిపల్ పదవీ కాలం పూర్తయి సంవత్సర కాలం నుంచి కూడా ఎన్నికలు పెట్టకుండా వాయిదా వేస్తూ ఈరోజు పెట్టడానికి సంసిద్ధమైనటువంటి సందర్భంలో ఒకసారి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ భూపాలపల్లి పట్టణాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధిని దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన చేసి ఏ రకంగా చేసినామో మీ అందరికీ కూడా కళ్ళకి ఈరోజు కనబడతా ఉన్నాయి. భూపాలపల్లి పట్టణంలో ఎండాకాలం వస్తే మంచినీటి సమస్యను ప్రధానంగా ఎదుర్కొనే పరిస్థితి. ఈ ప్రాంతంలో బోరు వేసినా మరి ఎండాకాలంలో నీళ్లు దొరకనటువంటి పరిస్థితులలో మేము గతంలో ఇక్కడ ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోసిన పరిస్థితి. ఇది శాశ్వతంగా పరిష్కారం చేయాలని ఈరోజు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైనటువంటి గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందించిన ఘనత మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఈరోజు మంచినీటి సమస్యతో పాటు ఈరోజు భూపాలపల్లి పట్టణం 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు చిన్న గ్రామ పంచాయతీగా ఉండేటువంటి భూపాలపల్లిని ఆ రోజు ఆలోచన చేసి నగర పంచాయతీ ఈరోజు మున్సిపాలిటీ, ఈరోజు మారుమూల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణలో భాగంగా అటవీ ప్రాంతం అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి సహకారంతో ఒక జిల్లా కేంద్రంగా అవతరించడానికి కారణమైంది. ఈరోజు జిల్లా కేంద్రం రావడం వల్ల ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈరోజు ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయడంతో పాటు వీరికి కోర్టులు వచ్చినాయి, ఇక్కడ లేబర్ ఆఫీస్ వచ్చింది, ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈరోజు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఒక హాస్పిటల్ వచ్చింది. అన్ని రకాలుగా ఈరోజు మనకందరికి కూడా వసతులు పెంచుకునే అవకాశం దొరికింది. కాబట్టి మిత్రులారా, ఈరోజు మరి అభివృద్ధి అనేది కంటిన్యూగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో 2 సంవత్సరాలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ పట్టణానికి కొత్తగా వచ్చినటువంటి నిధులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్న నిధులనే పక్క ప్రాంతాలకు పట్టుకపోయి తప్ప ఈరోజు నిధులను తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఉండే శాసనసభ్యుడికి శిలాల పలకాల మీద ఉన్న ప్రేమ, బొమ్మలు పెట్టుకోవడాల్లో ఉన్న ప్రేమ, అభివృద్ధి జరగలేదని 18 నెలల కింద వేసినటువంటి 50 మీటర్ల మరి డ్రైన్ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదంటే ఏ రకమైనటువంటి మరి శ్రద్ధ ఉంది ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేదానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ సెంటర్ లో ఆ రోజు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ కార్యక్రమానికి 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈ రోజు ఇప్పటి వరకు కూడా నిధులను తీసుకుపోవడం వల్ల పనులు ఆగిపోయినాయి. ఈ రోజు చాలా దూరదృష్టితో ఆలోచన చేసి ఎర్ర చెరువును తీసేసి అక్కడ ఒక కూరగాయల మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ముందుకు పోతే ఆ రోజు కోర్టులలో కేసులు వేసి మరి ఈ రోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం వల్ల కొద్దిమంది వచ్చి దొరికిందే సందని ఈరోజు చాలా మంది ఇల్లు జాగలు ఆక్రమించుకునే పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా పాలకులకు మరి ముఖ్యంగా 2 సంవత్సరాల కాల వ్యవధిలో మరి ఏదైనా ఒక మార్క్ కనబడాలి. ఏం కనబడుతున్నది ఇలా మార్క్ అంటే ఈరోజు ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు, ఏ రకమైనటువంటి పరిపాలన అంటే దవాయింపులు, బెదిరింపులు, కక్ష సాధింపులు తప్ప ఇక్కడ ఏం జరగడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు మీటింగ్కి వస్తే మీకు ఇల్లు రాదు, బిల్లు రాదని ఇప్పటికే మనం కట్టించినటువంటి 500 ఇల్లు పేదలకు ఇచ్చినటువంటి ఇళ్లనే ఈరోజు వాళ్ళ కార్యకర్తలకు దారాదత్తం చేసి ఈరోజు డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించింది తప్ప ఇప్పటివరకు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది ఏం లేదు. చూస్తాను రా, రీళ్లల్లా, టీవీలల్లా, దాంట్లో వాట్సాప్లల్లా చూస్తాను రా. ఇవాళ మళ్ళా కేసీఆర్ పెద్ద కొడుకు
అందరిని ఆలకించిండు, అందరిని ఆలోచించిండు, అన్ని మంచి పనులు చేసిండు. మళ్ళా రావాలి కేసీఆర్ సారే అంటారా అంటలేరా? కాబట్టి రేపు మీరు అందరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళు ఏమి చేయలేదమ్మా, ఏమి చేయలే. హైదరాబాద్ లో మనం కట్టిన సెక్రటేరియట్లే కూర్చుంటాండ్రు. మనం చేసిన పనులే ఇవాళ భూపాలపల్లి ఏమన్నా చేసిండ్లా ఈ 2 ఏళ్లలో? ఈ 2 ఏళ్ళు అవుతుంది. మనం తీసుకొచ్చిన నిధులు తీసుకుపోయాట వేరే వాళ్ళ సొంతూర్లలో పెట్టుకుంటారట. ఇది ఏమన్నా న్యాయమైన ముచ్చటేనా? ఒక్కసారి ఆలోచన చేయాలి. తీసుకొచ్చినవి పట్టుకపోతారు ఎవరన్నా? ఇక్కడ ఇది భూపాలపల్లి మున్సిపాలిటీ మనది కాదా? మన 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 నియోజకవర్గం కాదా? మన ప్రజలు కాదా? ఇవాళ తీసుకుపోయి ఇక బుద్ధారంలో పెడితే ఏందన్నట్టు ఏమన్నా తలకాయ ఉన్న పనేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మరి గసవంటి పనులు చేస్తాను. ఇవాళ తెలివి కల్లోళ్ళు అయితే కూర్చొని ఇంకా కొత్త నిధులు ఇవ్వాలి, కొత్త నిధులు తీసుకురావాలి, కొత్త రోడ్లు పెట్టించాలి, కొత్త పనులు చేయాలి. ఉన్న వాటిని తీసుకుపోయి ఇక్కడిని తీసుకుపోయి గాడ పెడతామంటే ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరుతాను. ఇవాళ మనం చేసిన పనులే కనపడతాను ఎక్కడికి పోయినా కూడా. ఇవాళ వాళ్ళు చేసిన ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఎక్కడ కూడా పని చేస్తలేరు, ఎక్కడ కూడా ప్రజల అవసరం లేదు, వాళ్లకు అభివృద్ధి అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఏమన్నా అంటే ఏం చేస్తా ఉన్నారంటే ఇవాళ మరి మూసీ పేరు చెప్పి ఇవాళ మరి మూసీ సుందరీకరణ అంటారు, కాసేపు ఏమంటారు హైడ్రా అని చెప్పి ఇవాళ మరి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి పాపం ఉన్నటువంటి ఇళ్లను కూలగొట్టి ఇవాళ వాళ్ళను మరి భయభ్రాంతులకు బాధలకు గురి చేస్తా ఉన్నారు. ఇవాళ ఇట్లాంటి పనులు చేయడం తప్పితే మరి నిన్నటికి మొన్న కేసీఆర్ మన కేటీ రామారావు గారు ఉన్నప్పుడేమో మరి ఇవాళ పెట్రోల్ డీజిల్ కార్లు కాకుండా ఎలక్ట్రిక్ కార్లు తీసుకొచ్చి మరి మంచిగా మన 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 రాష్ట్రంలో మంచిగా చేయాలని ఆ రోజు ఆ కార్లకు పెడితే ఇవాళ మళ్ళీ ఆయన వచ్చి తప్పు అది ఇట్లా అట్లా దాంట్లో అవినీతి జరిగింది అన్నాడు. మరి ఇవాళ ఈయన ఏం చేసిండు? అందాల పోటీలని దానికో 100 కోట్లు. మరి వాళ్ళకి దానికి ఇంకొకటి ఏంది, మొన్న ఆయన ఆటలు ఆడట ఆయన ఫుట్బాల్ ఆయన తీసుకొచ్చి ఆ మెస్సీ అట ఆయనను తీసుకొచ్చి దానికో ఇంత నిధులు. ఇట్లాంటి పనులు చేసి వాళ్ళ తలకాయ లేని పనులు చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఎండ కొడతా ఉన్నది, సార్ కూడా మాట్లాడాలి. రేపు ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు, మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇంతకుముందు రవీందర్ చెప్పినట్టు